అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్‌లో ఒక డెవలప్‌మెంట్ జరిగింది. పొలిటికల్ డెవలప్‌మెంట్. ఏమైందంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌లో ఉన్నారు ఇంట్ల. ఆయనను కొంతమంది తెలంగాణ లీడర్లు పోయి కలిసిర్రు. ఎవరంటే మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. అక్కడ మీడియాతో మాట్లాడిండు. ఎవరు తీగల కృష్ణారెడ్డి మాట్లాడిండు. మల్లారెడ్డి ఆయన అల్లుడు మాట్లాడకుండా వెళ్ళిపోయిండ్రు. ఒకసారి చూడండి ఏం మాట్లాడిండ్రు. పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పక్కన మల్లారెడ్డి ఉన్నాడు, ఆయన అల్లుడు ఉన్నాడు. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. మల్లారెడ్డి జారుకున్నాడు. తిగల కృష్ణారెడ్డి మాట్లాడుతుంటే మరి ఈయన ఎందుకు నిలబడ్డాడో తెలియదు. నిలబడాలి కదా. తీగల కృష్ణారెడ్డి లాస్ట్ ఇంకా అయిపోతుంది అనగా ఎట్లా మైకులు నోకుతారు మూతి ముందలని వెళ్ళిపోయాడు. పక్కన ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరుడుగా ఉన్నాడు. ఆయన కూడా లాస్ట్ మినిట్ వరకు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసారు చంద్రబాబు నాయుడిని. లోపల ఏం మాట్లాడారో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం త్వరలో టీడీపీ మళ్ళా పూర్వవైభవం, ఎన్టీఆర్ అవన్నీ కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పిండు. అవన్నీ పక్కనే ఉండి మల్లారెడ్డి ఇంకుంటే ఉన్నాడు. నిజానికి తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. 2014లో టీడీపీ ఎంపీ మల్కాజ్గిరి మల్లారెడ్డి. ఆ తర్వాత ఆయన పోయి పార్టీ మారిండు. కానీ 2014లో టీడీపీ ఎంపీ, ఆయన రాజకీయ అరంగేట్రమే టీడీపీకి వెళ్ళి జరిగినది. ఆ మధ్యలో మల్లారెడ్డి కూడా చంద్రబాబును కలిసి చాలా ప్రయత్నాలు చేసిండు. ఆయన టీడీపీ అధ్యక్షుడు అయితే అని ప్రకటించుకున్నాడు. టీడీపీ సీఎం క్యాండిడేట్ నేనే ప్రకటించుకున్నాడు. ఎప్పుడు ఈ పార్టీలో చేరుతారు, అటు ఇటు చేరుతున్నారు అన్న టైంలో. కానీ మరి ఎందుకో కాలే, ఆ భేటీ ఏం కాలే, మీటింగ్ కాలే. కానీ ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరబోతున్నా డైరెక్ట్గా ప్రకటించేసిండు. మళ్ళీ ఇంకొక సమావేశం ఉంటుందని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా పూర్వవైభవం తీసుకొస్తున్నాడు. నిజానికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ తీగల కృష్ణారెడ్డిది. ఆడ బీఆర్ఎస్లో ఉండే లాస్ట్ ఎలక్షన్స్ ముందల కాంగ్రెస్లో చేరాడు. టికెట్ ఇస్తారేమో అనుకున్నాడు. కేఎల్ఆర్కి ఇచ్చిన టికెట్. కానీ ఇప్పుడు ఆడ ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు తయారంటే మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి ఆడ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్, పోయినసారే టికెట్ కోసం ప్రయత్నం చేసింది. తర్వాత భాస్కర్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. వీళ్ళిద్దరు ఉండగా ఆల్రెడీ పోటీ చేసిన కేఎల్ఆర్ ఓడిపోయిన ఆయన ఇంకా మహేశ్వరం పట్టుకుని ఊలాడుతున్నాడు. ఆయన పొద్దుగా లేసే మహేశ్వరంలో తిరుగుతున్నాడు. మహేశ్వరం నాదే అంటున్నాడు. కాంగ్రెస్ నేనే ఇన్ఛార్జ్ అంటున్నాడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి. ఆయన లోకల్ కాదు మహేశ్వరం, ఆయన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా గెలిచిండు అక్కడి నుంచి. కానీ ఇప్పుడు మహేశ్వరం నాది అంటున్నాడు కేఎల్ఆర్. తీగల కృష్ణారెడ్డికి ఇంకా సందేహం ఉంది. వాళ్ళే ముగ్గురు కొట్లాడుతున్నారు. మేయరు భాస్కర్ రెడ్డి, దేదీపీ భాస్కర్ రెడ్డి ప్లస్ కేఎల్ఆర్. ఇంకా మధ్యలో మళ్ళీ ఈ తీగల కృష్ణారెడ్డి ఎడవైపు దొరుకుతాడు. అందుకే తీగల కృష్ణారెడ్డి ఆడ పొస్తులేడు, కాంగ్రెస్లో పొస్తులేడు. ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టే ఉన్నాడు కానీ పెద్ద యాక్టివ్ లేడు. ఇక నెక్స్ట్ ఆయనకు మిగిలింది టీడీపీ. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆడ. సబితా ఇందారెడ్డి ఆల్రెడీ అంతకుముందు కాంగ్రెస్లో గెలిచి ఆమె బీఆర్ఎస్కి వచ్చింది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గెలిచిండ్రు మహేశ్వరం నుంచి. ఆడ బీఆర్ఎస్లో కూడా గ్యాప్ లేదు. ఇంకా ఏ పార్టీ గ్యాప్ లేదు. గెలవాలనుకుంటే అంటే ఏదైనా పార్టీకి వెళ్ళి పోటీ చేయాలనుకుంటే ఒక టీడీపీ ఒకటే ఉంది. తీగల కృష్ణారెడ్డికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన టీడీపీ చేరాలని డిసైడ్ అయ్యాడు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంది? మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మల్లారెడ్డి కూడా టీడీపీకి వెళ్ళి వచ్చిన ఆయన కూడా టీడీపీలో చేరుతానుడే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన టీడీపీలో చేరుతాడా? టీడీపీలో గతంలోనే చేరుతారని వార్తలు వచ్చినప్పుడు టీడీపీ నుంచి కొంత రియాక్షన్ వచ్చింది. ఏంటంటే మల్లారెడ్డిని చేర్చుకుంటే ఇంకేం లేదు, ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి తెలియకుండా టీడీపీలో ఎవరు చేరే పరిస్థితులు లేవు, చేర్చుకునే పరిస్థితులు లేవు. బహుశా రేవంత్ రెడ్డి సజెస్ట్ చేస్తే తప్ప టీడీపీలో చేర్చుకునే పరిస్థితులు ఏం లేవు. చంద్రబాబు నాయుడు ఆయనతలకు ఆయన ఎవరిని చేర్చుకునే దానిలో లేడు.
రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని కాంగ్రెస్కు రాణిస్తాడన్న విషయం మనకు తెలుసు. మల్లారెడ్డి ఈడేమి సొక్కమైన బంగారం ఏం కాదు. ఆయనకు డోర్లు కనుక తెరిచి పెడితే బీజేపీలకో లేకపోతే కాంగ్రెస్లకో మరి ఇప్పుడు అవకాశం వస్తే టీడీపీ పొద్దులో లేడు, ఆయన ఏం చెప్తలేడు, వెళ్ళిపోయింది కదా, ఏం మాట్లాడలేదు. కేవలం మర్రి రాజశేఖరలో బిడ్డ పెళ్ళి ఉంది, ఆ అమ్మాయికి సంబంధించిన పెళ్లి కార్డు ఈయనకే కలిసిండ్రు అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగానే అది, దానిలో తప్పేం లేదు. మర్రి రాజశేఖరలో బిడ్డ పెళ్ళి ఉంది, కాడియనికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిండ్రు, తర్వాత పొన్నం ప్రభాకర్ను కలిసిండ్రు, ఇంకా ఎవరెవరు చాలామంది మంత్రులను కలిసిండ్రు, బహుశా చంద్రబాబు నాయుడు కలిసిండ్రు. దానికోసమే పోయి కార్డు ఇచ్చిండ్రు, అందరికీ ఒకటే అపాయింట్మెంట్ ఒకటేసారి ఇచ్చినట్టున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒకటే కారులో పోయినారు. తిగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా ఒకటే కారులో పోతున్నారు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయటికి. ఏం జరుగుతుందో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మల్లారెడ్డి టీడీపీలో చేరుతాడు అని అయితే మనం అనుకోనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. ఇక ఇప్పుడు ఆయన టీడీపీలో పోతే ఎట్లుంటుందో తెలుసు కదా. ఇద్దరు మామ అల్లుళ్ళు ఇద్దరు చేరే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే కనీసం బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళ మీదకి వస్తే రేవంత్ రెడ్డి మొదలే కక్షతో ఉన్నాడు కదా వాళ్ళ మీద, కనీసం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డమన్న పడతారు. టీడీపీలో చేరితే ఎవరు రావాలి? టీడీపీ ఎవరు లేరు, క్యాడర్ కూడా పెద్దగా ఏం లేదు, పెద్దగా లీడర్లు ఏం లేరు. ఇప్పుడు ఎవరు చేరినా వాళ్ళే పెద్ద లీడర్ అవుతారు. తిగల కృష్ణారెడ్డి చేరితే ఆ టీడీపీ పార్టీలో ఆయన్ని పెద్ద లీడర్, అంతకు మించిన లీడర్ లేడు. ఓలా మల్లారెడ్డి వాళ్ళు చేరితే మల్లారెడ్డికి మించిన లీడర్ కూడా లేడు, అంత పెద్ద లీడర్ కూడా ఆ పార్టీలో లేరు. అందరూ ఎవరి దారిన వెళ్ళిపోయారు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ తిగల కృష్ణారెడ్డికి వేరే దారి లేక టీడీపీలో చేరడానికి అయితే సిద్ధమైనట్టుగా ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ మీటింగ్ తర్వాత జాయిన్ అవుతారంట. మల్లారెడ్డి ఆయన అల్లుడు చేరుతారు అనడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో చేరితే కూడా ఆయనకి ఏం రక్షణ దొరకదు. ఆయనకి చేరితే ఒకవేళ చేరితే ఏది ఏమన్నా కానీ చేరుదాం అనుకుంటే బహుశా రక్షణ కోసమే, రేవంత్ రెడ్డి నుంచి రక్షణ కోసం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డిని మేనేజ్ చేయొచ్చు అనుకునే ఏమన్నా ఉంటే తప్ప ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. కాకపోతే అట్లా కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ కాలేదనుకో, అటాక్ చేస్తే ఎవరు రారు. కనీసం బీఆర్ఎస్లో ఉంటే ఈ ఎమ్మెల్యే చాలామంది పోతున్నారు కదా. ఇప్పుడు ఆయన కాలేజీ కొలగొడతారంటే ఎమ్మెల్యేలు అందరూ పోయిండు. ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు జిల్లా అధ్యక్షుడు పోయిండు, మిగతా ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్ వాళ్ళందరూ కూడా మల్లారెడ్డికి సపోర్ట్గా పోయినారు ఆడికి. ఇదంతా మనం చూసినాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇక్కడ టీడీపీ తెలంగాణలో మళ్ళీ తీసుకురాస్తాం, మళ్ళీ మేము పునర్వైభవం తీసుకొస్తాం, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుంది ఇట్లాంటి దీనికి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం కూడా ఉంది. టీడీపీ తెలంగాణలో రావాలి, మళ్ళీ పునర్వైభవం సంతరించుకోవాలి, ఇట్లాంటి డైలాగుల వెనుక రేవంత్ రెడ్డి ప్రోత్సాహం కూడా ఉంది. ఇక్కడ టీడీపీ రావాలని రేవంత్ రెడ్డి మనసారా కోరుకుంటున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ మీటింగ్ జరిగింది ఇక్కడ. మనకు తెలుసు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు అన్నారు. సమస్యలు 2 రాష్ట్రాల మధ్య కాదు, టీడీపీ పార్టీని ఇక్కడ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా అదొక మీటింగ్ జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రాజ్భవన్లో మీటింగ్ పెట్టిండు, కార్యకర్తలంతా వచ్చిండ్రు. అక్కడ కార్యకర్తలు ఓపెన్గా మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి మావోడే, రేవంత్ రెడ్డి మా పార్టీకి సహకరిస్తాడని. ఆ కార్యకర్తలు ఆశించిన దానిలో తప్పలేదు, జరుగుతున్న దానిలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో టీడీపీని లేపాలి, టీడీపీని ఒక ప్రాంతీయ పార్టీ టీడీపీ అనే పార్టీని లేపితే బీఆర్ఎస్ని తగ్గించవచ్చు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఒక వ్యూహం, ఒక రాజకీయ నాయకునిగా వ్యూహం ఉంటుంది కదా. కాబట్టి అవసరమైతే మళ్ళీ రేవంత్ రెడ్డికి మళ్ళీ టీడీపీ కూడా మళ్ళీ స్వాగతం పలుకుతుంది. అంతా ఒకటే బ్యాచ్ ఇదంతా. ఇంత కాంగ్రెస్ టీడీపీ ఇదంతా ఈ తెలంగాణలో పెద్ద వేరే వేరే స్కూల్స్ ఏం కాదు, ఒకటే స్కూల్, ఒకటే బెంచీలునే, ఒకటే సిలబస్ మొత్తం కూడా. అక్కడ ఏదో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కాంగ్రెస్ లేదు కాబట్టి ఆయన బీజేపీతో జతగట్టింది, కానీ స్కూలు సిలబస్ అంతా ఒకటే. ఇక్కడికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వేరు వేరేం కాదు, అంతా ఒకటే బడి, అంతా ఒకటే సర్కిల్. కాబట్టి ఏమైనా జరగవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.